ఈ బతికిన ట్రై కొడుతున్నాం కదండి, ఏం చేపలు అవుతుంది ఏంటన్నది చూద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆ బతికిన ట్రై కొడుతున్నారు కదండి, మొత్తం బతికిన ట్రై కొట్టాడు కదండి. చూడండి, ఇప్పుడు ఆ బతికిన ట్రై నీటిలో ఇసుకుతాం. దానికి మాత్రం ఒక విచిత్రమైన చేప లాగింది. అదేంటన్నది మీరే చూడండి వీడియోలోనే. ఒకసారి నైట్ వర్షం పడుతూనే ఉన్నది, నైట్ ఎక్కడ చూసినా. చూడండి ఏం వచ్చిందో ఒకసారి చూడండి మీరు కూడా. చూడండి చూడండి, పాము లాగిందండి. నల్లపాము అంటారు దీన్ని. ఇదైతే పెద్ద ప్రాబ్లం అయితే కలిసిన ఏమవుతుంది, కానీ ఇది మాత్రం మనకి ఎందుకు పనికిరాదు. మొత్తం గేలం కనుక మింగేసింది, గేలం మింగేసింది కనుక దాన్ని మాత్రం గేలం మాత్రం ఖచ్చితంగా నోట్లోంచి పగలగొట్టు మాత్రం బయటికి లాగడం మాత్రం పక్కగా జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, శుభ్ర చదువుకుడతాను కదండి, శుభ్ర మొత్తం గేలకేం మొత్తం బయట లాగేస్తాడు. చూడండి మా తమ్ముడు శుభ్రం కోసేస్తున్నాడు. దాన్ని ఆపరేషన్ చేసి మరీ గేలకేం బయటకు తీస్తున్నాడు అండి. ఎందుకంటే గేలం బొక్క ఎట్టకూడదండి, అది కూడా మనకు బొక్కే వచ్చింది కూడా. అందుకనేసి కానీ చూడండి, అసలు వర్షం పడుతుంది శుభ్రంగా. నైట్ నిద్ర లేదు, మొత్తం నైట్ అంతా కష్టపడి. కానీ రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేనట్టు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాత్రం శని మాత్రం నెత్తి మీద కూర్చుంటుందండి మా శని. చూడండి, ఒక అసలు విపరీతంగా వర్షం పడుతుంది నైట్. వేటలో ఇలాగ ఉంటుందండి సముద్రం. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.